హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక టాపిక్ మీద ఈ వీడియో అనేది చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఛానల్ మోనిటైజేషన్ ఎలా అయింది అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. అంటే మనకు వచ్చిన రెసిపీస్నే కదా, మనకు వచ్చిన తెలిసిన బ్యూటీ టిప్స్నే కదా స్టార్ట్ చేస్తే ఏముంది, మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది అలా స్టార్ట్ చేస్తారండి. అలా అయితే రాదండి. వీటికి ఈ యూట్యూబ్ ఛానల్కి కొన్ని టిప్స్ అండ్ ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయండి. వాటిని ఫాలో అవ్వాలి. అది ఏందో మీకు క్లియర్గా అయితే వీడియోలో నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి మీతో అయితే క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వలన నా యూట్యూబ్ ఛానల్కి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయితే అయిందండి. 3 ఇయర్స్ అయింది అంటే నేను అసలు జీరో నాలెడ్జ్తో నేను అనేది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండి. వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే వాళ్ళు కుకింగ్ అది పెట్టి స్టేటస్లో పెడుతూ ఉంటారు. పెడుతుంటే సరేలే చూసి నేను స్టార్ట్ చేద్దాము, సరే వాళ్ళు చేశారు కదా మనం చేయొచ్చు, మనకు తెలుసు మంచిగా కుకింగ్ అనేవి తెలుసు, ఇంకా బ్యూటీ టిప్స్ అన్నీ తెలుసు కదా, సరే పెడదాము ఛానల్ కూడా మనము అని చెప్పేసి నేను అలాగే ట్రై చేసి నేనైతే ఏదో ఒక టైటిల్ కూడా పెట్టేటప్పుడు కూడా ఒక టిప్ అయితే ఫాలో అవ్వాలండి. చెప్తాను మీకు అది కూడా. సరే అని చెప్పేసి ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకొని తర్వాత నేను రెసిపీస్ అనేవి, అంటే నాకు తెలిసినవి కొన్ని సంథింగ్ రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నాను. అసలు నాకేం తెలియదండి, జీరో నాలెడ్జ్. అంటే టైటిల్ ఎలా పెట్టాలి, దానికి డిస్క్రిప్షన్ ఇవ్వాలంట, మళ్ళీ ట్యాగ్స్ ఇవ్వాలంట, మళ్ళీ థంబ్నెయిల్, మెయిన్ వచ్చేసి థంబ్నెయిల్ అండి. అసలు థంబ్నెయిల్ మంచిగా ఉంటేనే దాని మీద క్లిక్ చేసి లోపల కంటెంట్ ఎలా ఉన్నా అది చూసుకోరండి. థంబ్నెయిల్ మంచిగా ఉంటే అది ఏంద్రా కొంచెం విచిత్రంగా ఉంటాయి కొన్ని థంబ్నెయిల్స్ అనేవి. అలాంటి వాటికి తప్పకుండా వ్యూస్ ఎక్కువగా వచ్చి ఉంటాయి. వాటిని క్లిక్ చేసి చూస్తూ ఉంటారు. నాకు వచ్చేసి అవి థంబ్నెయిల్ చేసుకోవడానికి రాదు, ఇంకా టైటిల్స్ కూడా నాకు సరిగ్గా పెట్టడానికి రాదు. అంటే నేను చేసిన రెసిపీ పేరు పెట్టేస్తాను, ఇంకా అంతే వదిలేస్తాను. ఇంకా అలాగా సంథింగ్ డిస్క్రిప్షన్ రాయాలంటే, ట్యాగ్స్ ఇవ్వాలంటే అలా చాలా ఉన్నాయండి. అవి మొత్తం పెట్టడానికి రాదు. ఇంకా నార్మల్గా రెసిపీస్ పేర్లు పెట్టేసి వదిలేస్తూ ఉండేదాన్ని. అలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏంటి ఒక 35 ఇంకా పెట్టినందుకు ఉంటారు కదా, కొన్ని వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఒక 20-30 వస్తూ ఉండేవి. నాకంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు ఒక 10 పోస్టులు పెట్టినట్టున్నారు. పెట్టేసి వ్యూస్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేసారండి. ఇంకా యూట్యూబ్లో ఇంకా పోస్టులు అని పెట్టలేదు. నేను అలాగే అయితే కంటిన్యూ చేశాను. నేను ఏదో ఇంట్లో చేస్తూ ఉంటాను కదా రెసిపీస్ అనేవి, వీడియో అనేది షూట్ చేసుకున్నప్పుడు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. మా పిల్లల్ని వాళ్ళని బ్రతిమలాడి కొంచెం వీడియో తీయాలా అని చెప్పేసి, లేకపోతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కుకింగ్ చేస్తూ అలా చేసుకుంటూ ఎలాగో అసలు చాలా రిస్క్ అండి. చాలా రిస్క్ చేసి నేను స్టార్టింగ్లో అలాగా వీడియో షూట్ చేసుకొని పోస్ట్ చేసేదాన్ని. అయినా అంటే మనము వీడియో షూట్ చేసేటప్పుడు ఏంటి అంటే కెమెరా అప్పుడు నా దగ్గర నార్మల్గా మొబైల్ అయితే ఉండేది, అంటే క్లారిటీ అయితే ఉండేది కాదు అసలు. అలా ఉండేసరికి డల్గా ఉండేవి వీడియోస్ అనేవి. అందుకు పెద్దగా అసలు వ్యూస్ కూడా వచ్చేవి కావు. ఒక 20-30 అంతే వచ్చేవి. అవి కూడా నేనేం చేస్తానంటే వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాను. అంటే స్టేటస్లు పెట్టడము, లేకపోతే ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా ఉంటారు కదా కొంతమంది, ఒక 10 మంది అయినా వాళ్ళకి రిలేటివ్స్ ఉంటారు కదా, అలా షేర్ చేస్తూ ఉంటానండి. అదే నేను చేసిన తప్పు. ఎప్పటికీ వీడియోని ఎవరికి షేర్ చేయకండి. నేను చేసిన ఫస్ట్ తప్పు ఏంటి అంటే వీడియోని షేర్ చేయడం. వీడియోని ఎవ్వరూ షేర్ చేయకండి. మీకు వీడియోకి వ్యూస్ రావడం తప్ప. ఒకవేళ మీ వీడియోలో కంటెంట్ మంచిగా ఉంది,
థంబ్‌నెయిల్ మంచిగా ఉంటే తప్పకుండా వ్యూస్ అనేవి వస్తాయండి. మీరు షేర్ చేయడం వలన ఏం చేస్తారంటే వాళ్ళు ఆహా! సరేలే వాళ్ళు పెట్టారు గదా! ఎలా అయినా ఊరికే అలా క్లిక్ చేసి ఒక లైక్ ఏసేసి వదిలేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అలాగా. అలా చేస్తే మనకు వ్యూ అనేది కౌంటింగ్ అయితే రాదండి. ఇంకా డౌన్ అయిపోద్ది మన వీడియోకి ఇంప్రెషన్ అనేది. నేను చేసిన తప్పే అయితే అదే ఫస్ట్ తప్పండి అది. అలాంటి తప్పులు మీరు చేయకండి. అంటే వీడియోని ఎప్పుడు షేర్ చేయకండి. వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వదిలేసేయండి. వచ్చిన కాడికి వ్యూస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా అలాగే ఆ కంటెంట్ అనేది మీకు వైరల్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా మీకు మళ్ళీ వ్యూస్ అనేది రావడం స్టార్ట్ అయితే అవుతాయి గానీ ఎవరికీ షేర్ చేయకండి. అది మెయిన్ తప్పు నేను చేసిన మిస్టేక్స్‌లో. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ అండి. నాకేందంటే వీడియో మంచిగా బూస్టప్ అయితేనే కదా సబ్స్క్రైబర్స్ అనేవి కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సరే అని చెప్పేసి నాకు పార్లర్ ఉంది ఇంట్లో. నా దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పి నేను సబ్స్క్రైబర్స్ అలా వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేయించుకునేదాన్ని. అంటే ఒక్కొక్కరికి కుకింగ్ ఇష్టం ఉంటది. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళేం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఒక్కోసారి వీడియో చూస్తారో లేదో మనకు డౌటే కదా! సబ్స్క్రైబ్ అయితే అలాగే ఉంటది. చేసుకుంటారు. ఏందంటే వీడియో అనేది క్లిక్ చేస్తారో లేదో. సరే అలాంటి వాళ్ళని వదిలేసేయండి. ఇంకా తర్వాత మా వారు కూడా అండి చాలా మందికి చెప్పి అంటే వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్‌లో చాలా మందికి చెప్పి ఆహ్, సబ్స్క్రైబ్ చేయించారండి. చేసుకున్న ప్రతి ఒక్కరు చూడరండి మన వీడియోని. అలాగా ఇంప్రెషన్ కూడా మన వీడియోకి తక్కువైపోద్ది. ఎవరికీ చెప్పకుండా ఉండడమే మంచిది. మన వీడియో అనేది బూస్టప్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళాలి అంతే తప్ప మనం వేరే వాళ్ళకి చెప్పి సబ్స్క్రిప్షన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు చేసుకున్న తర్వాత కూడా మన వీడియో అంతగా ఒకసారి 2 సార్లు చూస్తారు అంతే తప్ప ఎక్కువగా అయితే చూడరండి. అందువలన అది కూడా అలా కూడా చెప్పడం కూడా వేస్టే. అది ఒక మిస్టేక్ అయితే చేశాను నేను. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే నేను చేసింది వ్యూస్ రావట్లేదని చెప్పేసి నా మొబైల్‌తో నేను చూసుకోవడము, లేకపోతే మా ఇంట్లో మా వారి మొబైల్ ఉంటుంది కదా! ఆ మొబైల్‌తో చూసుకోవడము, ఎక్కువ ఐడీస్ క్రియేట్ చేసుకొని అలాగా నా వీడియోని నేను చూసుకోవడము అలా అయితే జరుగుతుందండి. జరిగిందప్పుడు. జరిగేసరికి ఏంటి అంటే ఎప్పుడూ అంటే వైఫై కదా మనది. మనం వైఫైతోనే మనము వీడియో అప్‌లోడ్ చేసుకుంటాము. ఇంకా వైఫై యూజ్ చేసుకొని మనము మొబైల్‌లో చూసుకుంటూ ఉంటాం కాబట్టి అలా అయితే మన వ్యూ అనేది ఒకవేళ కౌంట్ అయిన తర్వాత స్పామ్‌లో తీసేస్తారంట. అది నాకు తెలియదు. తర్వాత తెలుసుకున్నాను. అలాగా నేను అది కూడా చేశాను ఆ తప్పనేది. అలా చేయకూడదండి. మన వీడియోని మనం ఎప్పుడు చూసుకోకూడదు. అలా చూసుకుంటే ఏంటి అంటే ఒకవేళ వ్యూ కౌంట్ అయిన తర్వాత స్పామ్‌లో వ్యూస్ అనేవి మొత్తం అయితే పోతాయి. ఇంకొకటి ఏంటి అంటే వ్యూస్ వచ్చినా కూడా అంటే వీడియో అప్‌లోడ్ చేస్తే ఒక 30 వ్యూస్ అయితే వస్తాయండి. 30 వ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యూస్ అనేవి పెరగవండి. అంతవరకే స్టాప్ అయిపోతాయి. అంటే అది కొంచెం ఫీజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటి అంటే మన మొబైల్‌తో మన వీడియోని మనం చూసుకోకూడదు. అదొకటి. అది కూడా నేను చేసిన మిస్టేక్ అండి. ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి. అలాగా ఎలా అయితే ఏంటి 1½ ఇయర్ పట్టింది నాకైతే నా ఛానెల్‌ను నేను మోనిటైజేషన్ చేసుకోవడానికి నాకు 1½ ఇయర్ పట్టింది. 1½ ఇయర్ ఎందుకు పట్టింది అంటే నాకు 7 మంత్స్ వరకు నేనేం చేస్తానంటే నేను నార్మల్‌గానే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. కుకింగ్ చేసుకుంటాను. డైలీ ఒక వీడియో ఒక 4 డేస్ వరకు వీక్‌లో ఒక 4 డేస్ వరకు డైలీ ఒక వీడియో పెడుతూ ఉండేదాన్ని. అలాగ పెట్టుకుంటూ పోయాను. అంతే తప్ప దాన్ని ఎలాగా బూస్టప్ చేసుకోవాలి, ఎలాగా ఏంటి అని అసలు ఏం తెలిసేది కాదు. ఒక 7 మంత్స్ అలాగే చేశానండి. అసలు తర్వాత ఏం చేయాలంటే తర్వాత థాట్ వచ్చింది. అందరికీ మంచిగా వ్యూస్ వస్తున్నాయి. మనకెందుకు రావట్లేదు అని చెప్పేసి. వస్తే తర్వాత ఏందంటే యూట్యూబ్‌లో అలాగే చూస్తూ ఉంటాను. ఏదైనా మంచిగా ఏదైనా వీడియోస్ వస్తుందేమో చూసి మనకు తెలిసినవి ఏమైనా కుకింగ్స్ వెరైటీగా ఉంటాయి కదా! అలాంటివి ఏమైనా చూసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తూ ఉంటానండి. చూస్తూ ఉంటే ఏంటంటే అలా యూట్యూబ్ వీడియోస్ అనేవి చూసుకునేటప్పుడు నాకేంటంటే కొన్ని టెక్ ఛానల్ వీడియోస్ అనేవి వచ్చాయండి.
వస్తే వాటిలో మనం వీడియోని ఎలా బూస్టప్ చేసుకోవాలి, వ్యూస్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోస్ వస్తూ ఉండేవి. వస్తున్నప్పుడు ఏం చేస్తానంటే అవి క్లిక్ చేసేసి చూస్తూ ఉండేదాన్ని. సరే అని చెప్పేసి అవి క్లిక్ చేస్తూ అలా చూస్తుంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి, ఇలా ఇలా అని చెప్పేసి అసలు చాలా ఉన్నాయండి. అసలు అప్పుడు తెలిసింది నాకు ఇలాంటివన్నీ ఎప్పుడో మనకు కనిపించుంటే మొత్తం అసలు ఎప్పుడో అయిపోయేది కదా నా ఛానల్ అనేది, మానిటైజేషన్ అని చెప్పేసి ఫీల్ అయ్యి తర్వాత అవన్నీ చూస్తూ టెక్ ఛానల్స్ అవి చూసుకుంటూ నేను నా ఛానల్ సెట్టింగ్ అనేది చేసుకున్నానండి. చేసుకొని తర్వాత అలాగా కొన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనకేందంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని వ్యూస్ అయితే వస్తాయి. తర్వాత ఉండంగా మళ్ళీ వ్యూస్ గ్రోత్ అవుతూ ఉంటాయండి. అలాగా వస్తూ ఉండేవి. ఏంటంటే ఇంకా సరేలే సెట్టింగ్స్ అంటే కరెక్ట్‌గా చేసుకొని ఉండాలి తప్పకుండా. ఉంటేనే మనకు తర్వాతైనా వ్యూస్ అనేవి రావడానికి హెల్ప్ అయితే అవుతుంది సెట్టింగ్స్ చేసుకోవడం వలన. సరే అని చెప్పేసి సెట్టింగ్స్ చేసుకున్నాను. తర్వాత అవన్నీ కొన్ని వ్యూస్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. అలాగా తర్వాత షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి. ఏదైనా నేను చిన్న రెసిపీస్ ఉంటాయి కదా, అవి రెసిపీస్ అనేవి షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వాటికి వచ్చేవాళ్ళు. మన వీడియోస్ అనేవి ఒక 100, 150 వెళ్తే సబ్స్క్రైబర్స్ ఏం రావండి. మంచిగా మనకు షార్ట్స్ అనేవి వైరల్ అయితేనే మనకు సబ్స్క్రైబర్స్ అనేవి ఎక్కువగా వస్తారు. అలాగా నాకు కొన్ని షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటే ఒక 2K, 3K, ఒక 1.5K అలా వచ్చేవి. కొన్ని షార్ట్స్‌కి వచ్చేవి ఒక 4, 5 సబ్స్క్రైబర్స్. కొన్ని షార్ట్స్‌కి ఒక 3K వెళ్తే ఒక 10 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు. అలా వచ్చేవి. ఎలాగైనా చిన్నగా నాకు వాచ్ టైమ్ అనేది వచ్చేది. అంటే నేను ఏంటంటే మానిటైజేషన్ అవ్వకముందు నేను కొన్ని లాంగ్ వీడియోస్ కూడా పెట్టానండి. లాంగ్ వీడియోస్ పెట్టడం వలన నాకు వాచ్ టైమ్ అనేది కలిసి రావడం అయితే కొంచెం జరిగింది. అందువలన నాకు నేను 7 మంత్స్ వరకు ఇలాంటివి టిప్స్ అనేవి తెలుసుకోలేదు కాబట్టి రిమైనింగ్ టైమింగ్‌లో నేను ఈ విధంగా కొన్ని లాంగ్ వీడియోస్ పెట్టుకోవడం, షార్ట్స్ అప్లోడ్ చేసుకోవడం అలా చేసుకున్నాను. అలా చేసుకోవడం వలన నాకేందంటే రిమైనింగ్ టైంలో నాకు వాచ్ టైమ్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా, కౌంటింగ్ అనేవి ఇంక్రీజ్ అయ్యి అలాగా నా ఛానల్‌కి మోనిటైజేషన్ అయితే అయిందండి. అయితే మోనిటైజేషన్ అయిన తర్వాత ఎలాంటి రిమార్క్స్ అయితే రాలేదండి. వెంటనే మోనిటైజేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. తర్వాత ఇంకా మోనిటైజేషన్ అయిన తర్వాత మనకు రెవెన్యూ అనేది రావాలి. రెవెన్యూ రావడానికి మళ్ళీ 1 ఇయర్ అయితే పట్టింది రెవెన్యూ రావడానికి. రెవెన్యూ రావాలి అన్నా కుకింగ్ ఛానల్‌కి చాలా తక్కువ అయితే రెవెన్యూ అయితే వస్తూ ఉంటుందండి. కుకింగ్ ఛానల్‌కి రెవెన్యూ చాలా తక్కువ వస్తది. అంటే మంచిగా వీడియోస్ అనేవి వైరల్ అయితే పర్లేదు బానే వస్తది. అంటే మన వీడియోస్ ఎంత ఒక 500, 600 వెళ్తే పెద్దగా దానికి ఎక్కువగా రాదు. ఇవి బ్యూటీ కంటెంట్స్ ఉంటాయి కదా, దానికి కొంచెం ఒక రకంగా రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. అందుకు నేనేం చేశానంటే అప్పుడు మోనిటైజేషన్ అయిన తర్వాత కుకింగ్ వచ్చేసి 1, 2 వీక్‌లో 1 ఆర్ 2 పెట్టేసి నెక్స్ట్ ఒక 4 వరకు బ్యూటీ కంటెంటే పెట్టేదాన్ని. ఏదైనా ఫేస్ ప్యాక్స్ అయినా, హెయిర్ ప్యాక్స్ అయినా అలాంటివి. అలా పెట్టడం వలన నాకు కొంచెం రెవెన్యూ రావడం అనేది స్టార్ట్ అయింది. అలాగే 1 ఇయర్ పట్టింది నాకు మనీ అనేది రావడానికి. మనీ వచ్చిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ కూడా రావడానికి ముందే నాకు మళ్ళీ మోనిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయితే అయిందండి. నా మోనిటైజేషన్ మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోని చూసుకోండి. ఇప్పుడు చెప్పాలి అంటే వీడియో చాలా లాంగ్ అయితే అయింది. ఇవ్వండి నేను చేసిన చిన్న మిస్టేక్స్ అని ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి. అంటే ఏదైనా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని టెక్ ఛానల్స్ అవి చూసుకొని మీరు తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేసుకోండి. ఏమీ నాలెడ్జ్ లేకుండా మీరు స్టార్ట్ చేశారని అనుకోండి, మీరు రన్ చేయలేరు. నేనైతే అదొక్క సజెస్ట్ అనేది చేయగలను. అదండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి. ఇప్పుడు కూడా నాకు ఏంటంటే
వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే నాకు రీయూజ్ కంటెంట్ అనేది ప్రాబ్లమ్ అయితే నా ఛానల్‌కి వచ్చింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాను నేను. అదే వేరే వాళ్ళ కంటెంట్ అనేది నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు రీయూజ్ కంటెంట్ కింద నా ఛానల్‌ని మోనిటైజేషన్ అనేది స్టాప్ చేసేసి 3 మంత్స్ తర్వాత మళ్ళీ యాడ్ చేశారండి. చాలా బాధపడ్డాను అప్పుడు. ఇంకా ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. అందుకు వ్యూస్ కూడా కొంచెం తక్కువ అవుతుంది అనుకుంటున్నాను. సరే అండి. అయినా నేను యూట్యూబ్‌ని స్టాప్ చేయను. ఇలాగే నేను కంటిన్యూగా యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచిగా నాకు ఒక 50,000 అయినా రావాలి అని చెప్పేసి నా గోల్ వచ్చేసి 50,000 అండి. అది రావాలి అని చెప్పేసి నేను ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. మీరు ప్లీజ్ ప్రేయర్ చేయండి నాకు 50,000 రావాలి అని చెప్పేసి. ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయితే అయ్యిందండి. సరే ఇప్పటికీ ఈ వీడియో అనేది స్టాప్ చేస్తాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తప్పకుండా నేను మనీ ఎర్న్ చేయడం కోసమే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉండి మనం వర్క్ చేసుకుంటూ ఇలాగ యూట్యూబ్ వీడియోస్ చేసుకొని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకొని ఇంట్లో హెల్ప్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఆర్థిక పరంగా మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకోని నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. నేనైతే టైం పాస్‌కి అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇంకా ఈ వీడియో అనేది స్టాప్ చేస్తాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.